గత అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. ఏదైతే తిరుపతిలోని మినర్వా గ్రాండ్ హోటల్లో ఏదైతే తిరుమలకు వచ్చినటువంటి భక్తులు ఇక్కడ విడిది చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే తిరుపతిలోని నడిబొడ్డున ఏదైతే బస్టాండ్ పక్కనే ఈ యొక్క మినర్వా గ్రాండ్ అన్న హోటల్ ఉంటుంది. ఇక్కడికి అనేక మంది భక్తులు ఎప్పుడు తిరుమలకు వచ్చినాకనే ఇది ఒక పెద్ద స్టార్ హోటల్ కాబట్టి ఇక్కడ బస చేసేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ తరుణంలోనే ఏదైతే గత రాత్రి కొంతమంది భక్తులు ఈ యొక్క హోటల్కి వచ్చినటువంటి పరిస్థితి. ఆ భక్తులు నిద్రపోతున్న టైంలో ఒక్కసారిగా ఏదైతే ఈ యొక్క హోటల్ సీలింగ్ పెచ్చులు ఊడి ఒక్కసారిగా కుప్పకూలినటువంటి పరిస్థితి. ఏదైతే ఆ పెచ్చులంతా కూడా రూమ్లో ఉన్నటువంటి భక్తుల మీద పడినటువంటి పరిస్థితి. అయితే స్వల్ప గాయాలతో బయటపడ్డారు, ప్రాణాపాయం తప్పిందనే చెప్పాలి. అయితే రెండు రూములో ఏదైతే ఒక రూము 314 ఒక రూము, అదే రకంగా దాని పక్కన ఉన్నటువంటి మరొక రూమ్లో కూడా ఈ యొక్క పెచ్చులు ఊడిపడినట్టుగా అయితే మనకు ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ యొక్క హోటల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే గతంలో మనకు తెలుసు గోవిందా గోవింద అనేటువంటి సినిమా సైతం ఆ యొక్క నటీనటులు అటు శ్రీదేవి కావచ్చు, నాగార్జున కూడా ఇదే హోటల్లో గతంలో ఆ గోవింద గోవింద సినిమా షూటింగ్ జరిగినటువంటి అంత పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి హోటల్ మినర్వా గ్రాండ్ అనేది. అయితే ఇక్కడికి రావడానికి వచ్చేటువంటి భక్తులు చాలామంది వరకు కూడా ఇక అన్ని సౌకర్యాలతో ఉంటుంది. బాగా స్టార్ హోటల్ కాబట్టి ఈ యొక్క హోటల్కి వచ్చేందుకు ఎక్కువ ఇష్టపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఏదైతే గత రాత్రి చోటు చేసుకోవడం ఏదో ఈ పెచ్చులుడి పడడంతో ఒక్కసారిగా ఈ యొక్క ఉన్నటువంటి భక్తులంతా కూడా భయాందోళనలోనై ఒక్కసారిగా పరుగులు బయటపెట్టినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే రాత్రి ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ పోలీసులకు ఫైర్ ఇంజిన్కి అంతా కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసు అధికారులంతా కూడా హుటాహుటిన వచ్చి ఈ యొక్క లోపల ఉన్నటువంటి భక్తులంతా కూడా బయట పంపించేసి వాళ్ళకి ఇతర హోటల్కి వెళ్ళేటువంటి వెసులుబాటు హోటల్ యాజమాన్యం చేపట్టి మనతో పాటు ఈ హోటల్ సంబంధించినటువంటి ఓనర్ కూడా ఉన్నారు. మనం వెళ్ళి ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎన్ని గంటలు జరిగింది, ఎందువల్ల ఈ యొక్క సీలింగ్ పడినటువంటి పరిస్థితి? ఈ పిఓపి వాటర్ లీకేజ్ వల్ల అది ప్రాబ్లం అయ్యి సీలింగ్ ఊడిందమ్మా. అదే ఎవరికేం డ్యామేజ్ ఏం కాలేదు. అది త్వరలోనే ఈరోజు 2 రోజుల్లో రెక్టిఫై చేసి మళ్ళీ హోటల్ ఓపెన్ చేస్తాం. వాళ్ళు పీవీఓపినా ఈ సీలింగ్ అనేది కొన్ని పెచ్చులు ఊడింది అని చిన్న చిన్న పెచ్చులు ఉన్నాయి. ఇది ఎవరికి దెబ్బలు ఏం తగలేదు. అది రెక్టిఫై చేసేస్తాం. ఇది బిల్డింగ్ ఫిట్నెస్ కూడా కొంతవరకు వీక్ అనేసి అనేది అన్నట్టుగా సమాచారం. లేదు ఇది ఇంకా 100 ఏళ్ళు ఉంటుంది ఒక బిల్డింగ్కు. ఇది ఇప్పుడు అయింది 40 ఏండ్లే. ఇంకా 60 ఏళ్ళు దీనికి లైఫ్ ఉంటుంది. వచ్చిన ఉన్న వారికంతా కూడా ఇతర సౌకర్యాలు చేసేసి అందరికీ రాత్రి అకామిడేషన్ చేసి ఏర్పాట్లు చేసినాము. మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసేసి మళ్ళీ ఓపెన్ అవుతుంది. మనం చూస్తున్నాం రాత్రి అయితే హోటల్లో ఉన్నటువంటి కస్టమర్లు అందరికీ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి వివిధ హోటల్లో అంతా కూడా వాళ్ళకు బస్సులు ఏర్పాటు చేసి వాళ్ళకు సౌకర్యం అంతా కూడా హోటల్ యాజమాన్యం చేసినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే ఒక్కసారిగా రాత్రి యొక్క పెచ్చులూడి పడడంతో ఒకసారి భక్తులంతా కూడా లోపల ఉన్నటువంటి వారు కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి, అంతా బయట పరుగులు పెట్టినటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూస్తున్న ఈ యొక్క ప్రధాన ఎంట్రన్స్ ఈ లోపల చాలా ఇది ఒక స్టార్ హోటల్ కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. ఈ యొక్క హోటల్కి వచ్చేందుకు ఎక్కువ మంది ఏదైతే తిరుమలకు వచ్చేటువంటి భక్తులు ఈ యొక్క హోటల్కి వచ్చేందుకు మక్కువ చూపిస్తూ ఉంటారు. అయితే గతంలో ఎప్పుడూ లేదు. అయితే ఈ యొక్క హోటల్ చాలా దాదాపు 40 ఏళ్ళు అవుతుంది కట్టి. అయితే ఫిట్నెస్ పరంగా అయితే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మేము మార్పు లేదని ఉంటే కూడా ఫుల్ ప్లేస్గా మేము ఇంకా మారుస్తామంటూ కూడా హోటల్ యజమాని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఏదైతే బిల్డింగ్ ఫిట్నెస్లో ఏమన్నా తేడా ఉందా, లేదా ఏదన్నా పెట్టడంలో డిఫాల్ట్ ఏదైతే వాటర్ లీకేజ్ కావచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల ఈ పెచ్చులు ఊడిందా ఏమని మాత్రం మున్సిపల్ అధికారులు అయితే ఆ యొక్క దీన్ని పరిశీలించే పరిస్థితి అయితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి ఈ యొక్క బిల్డింగ్ ఫిట్నెస్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు స్టెబిలిటీగా ఉంది అన్నది మాత్రం పరిశీలించే దిశగా అయితే మున్సిపల్ అధికారులు అయితే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.